ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీకు ఒక ప్రశ్న వాస్తవానికి నిన్ను ఆలోచింపచేయాలి. దేవునితో నీ సంబంధానికి ఆధారం ఏమిటో? నీ ప్రార్థన, నువ్వు బైబిలు చదవటమా, లేదా నువ్వు చేసే సేవా కార్యక్రమాలా? ఆలోచన చేస్తే ఇవన్నీ గొప్పవే, కానీ వీటన్నిటినీ నడిపించే బలం విశ్వాసం. దేవుడు మనలను చూస్తాడు. హృదయ రహస్యాలు ఎరిగినవాడు. పైరూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు. నీ పనులను కాదు గాని నీ హృదయ విశ్వాసాన్ని అతడు చూసేవానిగా ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నూతన మాసములో మరి ఒక దినం నీ విశ్వాసం ఏ స్థితిలో ఉన్నది? విశ్వాసాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆలోచన చేద్దాం. విశ్వాసం అంటే చీకటిలో నీ మీద దేవుడు వెలుగు ప్రకాశింప చేయగలడని నమ్మడం. నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, చుట్టూ చీకటి కమ్ముకుంటున్నప్పుడు ఆయన పథకాన్ని, ఆయన ప్రణాళికలు నీ ఎడల సమాధానకరమైనవని నువ్వు విశ్వసించటం. లేఖనం అంటుంది కదా, ఆయన ఉద్దేశాలు నీ ఎడల సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఈ మాటను నువ్వు హృదయాంతరాల నుండి నమ్మినట్లయితే నీ మార్గములో నీకు గమ్యము తెలియకపోయినా ఆయన చేతిని పట్టుకొని నడవడమే దృఢమైనటువంటి విశ్వాసం. పరిస్థితులు ఏమైనా, నీ నేపథ్యం ఏమైనా, నీ చుట్టూ ఎన్ని ప్రభావాలు నీ మీద పనిచేస్తున్నా ఆయన విడువడు, ఎడబాయుడు అన్న మాట మీద నీకున్న నమ్మకం నీ దృఢమైన విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి అతడు దేవుని నమ్మాడు. అతడు ఒక్క అడుగు ముందు గమ్యము లేకుండా నడిచాడు. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి దగ్గర నుండి నేను చూపించే దేశానికి వెళ్ళుమని చెప్పినప్పుడు అది ఎలా ఉంటుందో తెలీదు. ఏమి అక్కడ ఉంటాయో, వసతులుంటాయో ఏమీ ఎరగనటువంటి నేపథ్యంలో కూడా దేవుడు నడిపిస్తాడని, దేవుడు సమకూరుస్తాడని, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడని, నమ్మదగిన దేవుడని నమ్మి అతడు ముందుకు నడిచాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా నీ నేపథ్యం ఏంటో ఎవరికీ తెలియకపోవచ్చు. ఎవరూ చూడకుండా, ఎవరికీ తెలియకుండా నువ్వు కాపాడుకుంటూ బయటికి చాలా ధైర్యముగా కనిపిస్తూ ఉండొచ్చు. నువ్వు నడుస్తున్న పరిస్థితి, నువ్వు నలుగుతున్న పరిస్థితి సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఒక ప్రశ్న నీ హృదయంలో రాని, దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైనది? అది నీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు శ్రమలో ఉండొచ్చు, నీ ప్రార్థనలకు జవాబు రాకపోతూ ఉండొచ్చు, ఆలస్యం చేస్తున్న దేవుడు ఏం మాట్లాడలేదేమో అన్న ప్రశ్నలు అనేకము నీ దగ్గర రావచ్చు. కానీ ప్రతి పరిస్థితులలో ఆయన వాగ్దానము మీద, ఆయన నిత్యుడని, విడువని, ఎడబాయుడని, ఆయన మరిచిపోలేదని ఆ మాట మీద నీకు నమ్మకం ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని లేఖనం మాట్లాడుతుంది. ఈ ఉదయకాలం నీ విశ్వాసం ఏ పాటిది?
సడలని స్థిరమైన దృఢమైన విశ్వాసము కలిగిన వారిగా నీవున్నావా? లేదా ఈ లోక ప్రభావాల చేత, అనేకమైన చెప్పుడు మాటల చేత, అపవాది క్రియల చేత ప్రభావితము చేయబడి దేవుని మార్గము నుండి, దేవుని సన్నిధి నుండి, నీ ప్రార్థనా జీవితము నుండి, విశ్వాస జీవితము నుండి నువ్వు బలహీనపడుతున్నావేమో ఆలోచన చేసుకో. నీ విశ్వాసము బలహీనపడుతూ ఉన్నప్పుడు, విశ్వాసములో నువ్వు సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని జ్ఞాపకము చేసుకో. నీ విశ్వాసాన్ని బట్టి నీవు దేవునికి దగ్గరగా ఉంటావో, నువ్వు దూరంగా జరుగుతున్నావు, అది నిర్ణయించేటటువంటి ఆ విషయము విశ్వాసమని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముతున్నంత వరకే నీ జీవితంలో నేను పని చేయగలను. ఈరోజు నీ ప్రయాణానికి, నీ కుటుంబానికి, నీ ఆశలకు, నీ లక్ష్యాలకు నీ విశ్వాసం ఆధారముగా ఉండని. అప్పుడు దేవుడు వాగ్దానము చేసినట్లుగా నీ జీవితంలో పనిచేసి అది పరిపూర్ణము చేస్తాడు. ఆ గొప్ప దీవెన, ఆయనకిష్టుడైనటువంటి ఆ భాగ్యాన్ని సంపాదించుకునేలాగిన నూతన దినాన్ని సిద్ధపడి ప్రార్థనతో ఆరంభించుకుందామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా, అనేక బలహీనతలు, లోక ప్రభావాల చేత నీ విశ్వాసములో సన్నగిల్లుతూ ఉన్నానేమో. నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి నిన్ను సంతోషపరిచే స్థిర విశ్వాసాన్ని నాలో నింపమని నా హృదయ ద్వారాలు నీ కొరకు తెరుస్తున్నాను. నీ వాగ్దానాలను నేను ఆలస్యమైన అవి స్థిరమైనవి నేను నమ్మి నీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, నాలో నువ్వు చేయబోయే ప్రతి అద్భుతమైన ఆశ్చర్య క్రియ కొరకు ఆశతో నేను ఎదురు చూస్తూ నా చేతులెత్తి నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి కృంభరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.